హలో అండి. యునో డేటాని చూడడం వేరు, డేటాతో ఆలోచించడం వేరు. ఈ చిన్న తేడా తెలిస్తే చాలు మీరు ఆలోచించే విధానం మొత్తం మారిపోతుంది. సో, ఈరోజు మనం డేటాతో ఒక యానలిస్ట్లా ఆలోచించి రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. రెడీయా? లెట్స్ బిగిన్. ఓకే, లెట్స్ ఇమాజిన్ దిస్. మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. అనుకోకుండా మీ సేల్స్ ఒక 30% పడ్డాయి. దాట్స్ ఎ హ్యూజ్ నంబర్, రైట్? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏం చేస్తారు? చూడండి, ఈ ఒక్క ప్రశ్నతోనే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఫస్ట్ ఇలానే అనుకుంటారు. అబ్బా, ఫుడ్ క్వాలిటీ ఏమైనా తగ్గిందేమో, లేదా మనం ప్రైజెస్ ఎక్కువ పెట్టామా? ఇది నార్మల్ థింకింగ్. మనం జస్ట్ గెస్ చేస్తున్నాం, ఊహిస్తున్నాం అంతే. కానీ అది కరెక్ట్ అప్రోచ్ కాదు. అండ్ ఇక్కడే అసలు కీ టేకవే ఉంది. మనం గెస్ చెయ్యకూడదు, మనం వెతకాలి, ఫ్యాక్ట్స్ వెతకాలి. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనమొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాహుల్ అనే అతని క్యాఫే కథ. బిలీవ్ మీ, ఇది డేటా థింకింగ్ గురించి మనకు చాలా నేర్పిస్తుంది. సో రాహుల్ ప్రాబ్లం ఇదే. తన క్యాఫే సేల్స్ 30% పడ్డాయి. చూడ్డానికి ఇది జస్ట్ ఒక నంబర్, కానీ బిజినెస్కి ఇది పెద్ద దెబ్బ. రాహుల్ కూడా అఫ్కోర్స్ మొదట చాలా టెన్షన్ పడ్డాడు. కానీ రాహుల్ గెస్సింగ్ చేయకుండా ఒక అనలిస్ట్ లాగా ఆలోచించాడు. ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యాడు. ఫస్ట్, స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగాడు. సెకండ్, తన దగ్గరున్న డేటాని చెక్ చేశాడు. అండ్ థర్డ్, ఆ డేటాని బట్టి బిజినెస్ పరంగా ఆలోచించాడు. సో రాహుల్ తన సింపుల్ సేల్స్ రికార్డ్స్ని చూడగానే విషయం అర్థమైపోయింది. ఆ సేల్స్ డ్రాప్ అనేది కరెక్ట్గా కాలేజ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పుడే మొదలైంది. ఇంకా ఏంటంటే తన కస్టమర్స్లో 70% స్టూడెంట్సే. సో ద ప్రాబ్లం వాజంట్ ఫుడ్ క్వాలిటీ అట్ ఆల్. ఇట్ వాజ్ అ సీజనల్ ప్యాటర్న్. ఎగ్జామ్స్ అయిపోగానే సేల్స్ మళ్ళీ నార్మల్ అవుతాయని డేటా క్లియర్గా చెప్పింది. ఈ డేటా ఇన్సైట్తో రాహుల్ పానిక్ అవ్వలేదు. ఉల్టా ఒక స్మార్ట్ మూవ్ వేశాడు. ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ స్టడీ కాంబో డీల్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్ డేటాతో ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని కరెక్ట్ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే. సో రాహుల్ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ యానలిస్ట్ మైండ్ సెట్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి? వెల్, ది ఆన్సర్ లైజ్ ఇన్ ఆస్కింగ్ 3 సింపుల్ బట్ ఇన్క్రెడిబ్లీ పవర్ఫుల్ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, వాట్ హ్యాపెండ్? దీనినే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటారు. అంటే జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పడం, ఏం జరిగిందో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ 30% తగ్గాయి, అంతవరకే, ఎందుకు అని కాదు, జస్ట్ ద వాట్. ఇక రెండో ప్రశ్న, వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఇది డయాగ్నాస్టిక్ అనాలిసిస్. ఇక్కడ మనం రూట్ కాజ్ని వెతుకుతున్నాం. ఎందుకు తగ్గాయి? రాహుల్ విషయంలో ఎగ్జామ్ సీజన్ వల్ల స్టూడెంట్స్ రావట్లేదని తెలుసుకోవడం. ద వై. అండ్ ఫైనలీ మూడోది, అత్యంత ముఖ్యమైనది, వాట్ షుడ్ వి డూ? ఇది ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్. అంటే డేటాతో తెలుసుకున్న విషయాన్ని యాక్షన్గా మార్చడం. స్టడీ స్పెషల్ ఆఫర్స్ లాంచ్ చేయాలి. ఇలాగా ఈ 3 ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తే చాలు మీరే ఒక అనలిస్ట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ డేటా థింకింగ్కి మనం రోజూ చేసే నార్మల్ థింకింగ్కి ఉన్న తేడా ఇంకా క్లియర్గా చూద్దాం. దిస్ ఈజ్ రియలీ ఇంట్రెస్టింగ్. చూడండి, డేటా ఎంత క్లియర్గా ఉందో. నార్మల్ థింకింగ్లో నాకు అనిపిస్తోంది అంటాం, కానీ డేటా థింకింగ్లో డేటా ఇలా చెప్తోంది అంటాం. ఒకటి ఊహ అంటే అజంప్షన్, రెండోది నిదర్శనం అంటే ఎవిడెన్స్. మనం ఎక్కువ అడ్వర్టైజ్ చెయ్యాలి అనేది ఒక జెనరిక్ ఐడియా, కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వర్సెస్ ఫేస్బుక్ యాడ్స్ టెస్ట్ చేద్దాం, ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం అనేది ఒక డేటా డ్రివెన్ అప్రోచ్. సో అల్టిమేట్గా ద డేటా ఏంటంటే అనేది వాలుహులు కాదు, నిదర్శనాలు. అసంప్షన్స్ని పక్కన పెట్టి ఎవిడెన్స్ మీద ఫోకస్ చేయడం. దాట్ రైట్ దేర్ ఇస్ ద కోర్ ఆఫ్ డేటా థింకింగ్. ఈ బిజినెస్లో ఎందుకు ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడానికి రిపోర్టింగ్కి సాల్వింగ్కి మధ్య ఉన్న తేడా చూద్దాం. చూడండి, ఒక వీక్ అనలిస్ట్ ఇలా చెప్తారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 500 తగ్గిపోయారు. ఓకే, సో వాట్? ఇది జస్ట్ ఒక రిపోర్ట్. దీనివల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం లేదు, రైట్? కానీ ఒక స్ట్రాంగ్ అనలిస్ట్ ఎలా చెప్తారో చూడండి. వాళ్ళు ఇలా అంటారు, హే, మనం రీల్స్ పోస్ట్ చేయడం ఆపేసిన తర్వాతే ఈ ఫాలోవర్స్ డ్రాప్ అనేది స్టార్ట్ అయింది. సో నా రికమెండేషన్ ఏంటి అంటే మనం డైలీ రీల్స్ పోస్ట్ చెయ్యాలి. అలా చేస్తే ఒక 2 వీక్స్లో ఎక్స్పెక్టెడ్ రికవరీ చూడొచ్చు. వావ్, జస్ట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. చూసారా తేడా? వై, వాట్ టు డూ అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అవు పొజ్జిదైడే జేదహ. మొదటి అనలిస్ట్ జస్ట్ నంబర్స్ని రిపోర్ట్ చేస్తున్నారు,
కానీ 2 అనలిస్ట్ ఆలోచించి బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. అండ్ యు నో వాట్, కంపెనీస్కి కావాల్సింది ఇలాంటివాళ్లే. ఓకే, అంతా బాగుంది, కానీ మేము ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. నో ప్రాబ్లం, దానికి కూడా ఆన్సర్ ఉంది. లెట్స్ టాక్ అబౌట్ యువర్ వెరీ ఫస్ట్ స్టెప్. ఈ రోజుల్లో మనకు ఒక పవర్ఫుల్ టూల్ ఉంది, జనరేటివ్ ఏఐ. మీరు ఎక్కడైనా స్టక్ అయినప్పుడు, బిజినెస్ పరంగా ఎలా ఆలోచించాలో అర్థం కానప్పుడు జస్ట్ మీ జెన్ ఏఐ అసిస్టెంట్ని అడగండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కానీ సేల్స్ లేవు, ఏమి రీజన్స్ ఉండొచ్చు లాంటి ప్రశ్నలు అడగండి. అది మీ థింకింగ్ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్ లాంటి టూల్స్ హెల్పర్స్ మాత్రమే. అస్సలైన మ్యాజిక్, మీ సూపర్ పవర్ ఏంటంటే మీ ఆలోచనా విధానం, డేటాతో ఆలోచించడం. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. కంపెనీస్ డోంట్ హైర్ ఎక్సెల్ ఎక్స్పర్ట్స్, దే హైర్ ప్రాబ్లమ్ సాల్వర్స్ హూ థింక్ విత్ డేటా. సో మీ నెక్స్ట్ స్టెప్, పెద్ద కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎక్సెల్ ఓపెన్ చేయండి, మీకోసం ఏదోకటి ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు రోజు ఎన్నిళ్ళు తాగుతున్నారు, ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు, ఏదైనా సరే జస్ట్ ఒక 7 రోజులు ట్రాక్ చేయండి. ఒక అనలిస్ట్ జర్నీ అనేది అలాంటి ఒక చిన్న డేటా సెట్తోనే స్టార్ట్ అవుతుంది. అనలిస్ట్లా ఆలోచించడం అనేది ఒక స్కిల్, అది ప్రాక్టీస్తో వస్తుంది. ఇట్స్ అ జర్నీ, నాట్ అ డెస్టినేషన్. సో ది ఓన్లీ క్వశ్చన్ లెఫ్ట్ ఇస్, ఈ డేటా థింకింగ్ జర్నీని మీరు ఎప్పుడు మొదలుపెట్టారు?